సింగర్ ప్రవస్తి. ఈ కెరియర్ వదిలేద్దామని డెసిజన్కి వచ్చాక నేను ఇవన్నీ బయట పెడుతున్నాను. తెలుగు టెలివిజన్ షోస్ లో సింగర్స్ పరంగా కొత్త టాలెంట్ ని వెలికి తీసే విషయంలో పాడుతా తీగ షో ప్రముఖంగా నిలుస్తుంది. హై స్టాండర్డ్స్ ఉన్న షోగాను పేరు తెచ్చుకుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి లెజెండ్స్ దీనికి జడ్జిగా వ్యవహరించిన నేపథ్యంలో ఉన్నత విలువలతో కూడిన షోగా పాపులర్ అయింది. ఇందులో టాలెంట్ నిరూపించుకున్న సింగర్స్ ఇప్పుడు స్టార్ సింగర్స్ గా రాణిస్తున్నారు. అయితే తాజాగా యంగ్ సింగర్ ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపుతున్నాయి. నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడ నుంచి దయచేయి అనింది, విచ్ వాస్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి మాటలు వస్తాయని. తాజాగా కీరవాణిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సింగర్ ప్రవస్తి. ఇప్పుడు ఈ పేరు టెలివిజన్ రంగంలో సంచలనంగా మారింది. లెజెండరీ సింగర్ దివంగత బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన పాడుతా తీయగా సింగింగ్ రియాలిటీ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. తన గాత్రంతో చిన్నప్పటి నుంచి ఆడియన్స్ను, సంగీత ప్రియులను ఆకట్టుకుంది. బాలసుబ్రహ్మణ్యంతో పాటు సుశీల, జానకమ్మ లాంటి లెజెండరీ సింగర్స్ ఆమె గాత్రానికి ప్రశంసలు కురిపించారు. ఎంతగానో పొగిడి పలు సలహాలు, సూచనలు చేస్తూ సింగర్ గాను తీర్చిదిద్దారు. అయితే ఈ పాపులర్ సింగింగ్ షోకు బాలసుబ్రహ్మణ్యం న్యాయ నిర్ణేతగా ఉండేవారు. ఆయన తదనంతరం ఆయన కొడుకు ఎస్పీ చరణ్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. పాడుతా తీయగా షోలో ఆయన లెగసీని కొనసాగిస్తున్నారు. ఈ షోకు ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, సునీత వంటి స్టార్ సింగర్స్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక రీసెంట్గా ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్ అద్భుతంగా సాగింది. అందులో ఆస్కార్ విన్నర్, టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కూడా జడ్జిగా వ్యవహరించారు. అయితే ఇటీవలే ఈ షో నుంచి ప్రముఖ సింగర్ ప్రవస్తి ఎలిమినేట్ అయింది. వెంటనే షోలో తనకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ వచ్చింది. షోలో జడ్జిలు తనను చీడపురుగులా చూశారని, ప్రొడక్షన్ వారు తనను బాడీ షేమింగ్కి గురి చేశారని, చీరలు ఇచ్చి బొడ్డు కింద కట్టుకోమని ఇబ్బంది పెట్టారని చెప్పింది. ఎంఎం కీరవాణి, సునీత, చంద్రబోస్ తనపై వివక్ష చూపించారని ఆరోపించింది. స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు, అది ఎవరికి పెట్టరు. ఆ ఫేస్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. దీనిపై సునీత ఇప్పటికే స్పందించింది, తన వర్షన్ వినిపించింది. అయితే తాజా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కూడా స్పందించారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ సింగర్ ప్రవస్తి వివాదంపై స్పందించారు. ఈ విషయంలో సింగర్ ప్రవస్తికి గీతాకృష్ణ మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కీరవాణి వ్యభిచారి, పెద్ద వ్యభిచారి. నాకు 7-8 ఏళ్లుగా బాగా పరిచయం. అంతకంటే ముందు 40 ఏళ్లుగా ఆయన వేషాలు తెలిసినా కూడా ఎందుకులే అని చెప్పలేదు. నేనే కాదు, చాలా మంది అతని గురించి డైరెక్ట్గా చెప్పారు. అతనిపై దుమ్మెత్తిపోయాల్సిన అవసరం నాకేంటి అని సైలెంట్గా ఉన్నాను. ఇటీవల పెద్దోడయ్యాక మాట్లాడటం మానేశాడు. అమ్మాయిలను సప్లై చేసే వారితో స్కూల్ గర్ల్స్ కావాలని అడిగేవాడంట. అతనిపై ఫోక్సో కేసు పెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. టెలివిజన్ రంగం అనేది గ్లామర్ ఫీల్డ్ కాదని గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఫిలిం సర్కిల్లో చర్చకు దారితీశాయి. ఇక ఎంఎం కీరవాణి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీర్తి పొందుతున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి చిత్రంలో నాటు నాటు సాంగ్ అందించి ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు. ఏకంగా ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, ఎంఎం కీరవాణి రాబోయే చిత్రం SSMB 29 కు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సంగీతం సమకూర్చే పనిలో బిజీ అయ్యారు. ఈలోగా ఇలా ప్రవస్తి ద్వారా ఆయన వివాదంలో చిక్కుకున్నారు. సింగర్ ప్రవస్తి. ఈ కెరియర్ వదిలేద్దామని డెసిజన్కి వచ్చాక నేను ఇవన్నీ బయట పెడుతున్నాను. తెలుగు టెలివిజన్ షోస్ లో సింగర్స్ పరంగా కొత్త టాలెంట్ ని వెలికి తీసే విషయంలో పాడుతా తీగ షో ప్రముఖంగా నిలుస్తుంది. హై స్టాండర్డ్స్ ఉన్న షోగాను పేరు తెచ్చుకుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి లెజెండ్స్ దీనికి జడ్జిగా వ్యవహరించిన నేపథ్యంలో ఉన్నత విలువలతో కూడిన షోగా పాపులర్ అయింది. ఇందులో టాలెంట్ నిరూపించుకున్న సింగర్స్ ఇప్పుడు స్టార్ సింగర్స్ గా రాణిస్తున్నారు. అయితే తాజాగా యంగ్ సింగర్ ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపుతున్నాయి. నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడ నుంచి దయచేయి అనింది, విచ్ వాస్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి మాటలు వస్తాయని. తాజాగా కీరవాణిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సింగర్ ప్రవస్తి. ఇప్పుడు ఈ పేరు టెలివిజన్ రంగంలో సంచలనంగా మారింది. లెజెండరీ సింగర్ దివంగత బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన పాడుతా తీయగా సింగింగ్ రియాలిటీ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. తన గాత్రంతో చిన్నప్పటి నుంచి ఆడియన్స్ను, సంగీత ప్రియులను ఆకట్టుకుంది. బాలసుబ్రహ్మణ్యంతో పాటు సుశీల, జానకమ్మ లాంటి లెజెండరీ సింగర్స్ ఆమె గాత్రానికి ప్రశంసలు కురిపించారు. ఎంతగానో పొగిడి పలు సలహాలు, సూచనలు చేస్తూ సింగర్ గాను తీర్చిదిద్దారు. అయితే ఈ పాపులర్ సింగింగ్ షోకు బాలసుబ్రహ్మణ్యం న్యాయ నిర్ణేతగా ఉండేవారు. ఆయన తదనంతరం ఆయన కొడుకు ఎస్పీ చరణ్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. పాడుతా తీయగా షోలో ఆయన లెగసీని కొనసాగిస్తున్నారు. ఈ షోకు ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, సునీత వంటి స్టార్ సింగర్స్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక రీసెంట్గా ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్ అద్భుతంగా సాగింది. అందులో ఆస్కార్ విన్నర్, టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కూడా జడ్జిగా వ్యవహరించారు.
అయితే ఇటీవలే ఈ షో నుంచి ప్రముఖ సింగర్ ప్రవస్తి ఎలిమినేట్ అయింది. వెంటనే షోలో తనకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ వచ్చింది. షోలో జడ్జిలు తనను చీడపురుగులా చూశారని, ప్రొడక్షన్ వారు తనను బాడీ షేమింగ్కి గురి చేశారని, చీరలు ఇచ్చి బొడ్డు కింద కట్టుకోమని ఇబ్బంది పెట్టారని చెప్పింది. ఎంఎం కీరవాణి, సునీత, చంద్రబోస్ తనపై వివక్ష చూపించారని ఆరోపించింది. స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు, అది ఎవరికి పెట్టరు ఆ ఫేస్. ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. దీనిపై సునీత ఇప్పటికే స్పందించింది, తన వర్షన్ వినిపించింది. అయితే తాజా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కూడా స్పందించారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ సింగర్ ప్రవస్తి వివాదంపై స్పందించారు. ఈ విషయంలో సింగర్ ప్రవస్తికి గీతాకృష్ణ మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కీరవాణి వ్యభిచారి, పెద్ద వ్యభిచారి, నాకు 7-8 ఏళ్లుగా బాగా పరిచయం. అంతకంటే ముందు 40 ఏళ్లుగా ఆయన వేషాలు తెలుసు. తెలిసినా కూడా ఎందుకులే అని చెప్పలేదు. నేనే కాదు, చాలా మంది అతని గురించి డైరెక్ట్గా చెప్పారు. అతనిపై దుమ్మెత్తిపోయాల్సిన అవసరం నాకేంటి అని సైలెంట్గా ఉన్నాను. ఇటీవల పెద్దోడయ్యాక మాట్లాడటం మానేశాడు. అమ్మాయిలను సప్లై చేసే వారితో స్కూల్ గర్ల్స్ కావాలని అడిగేవాడంట. అతనిపై ఫోక్సో కేసు పెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. టెలివిజన్ రంగం అనేది గ్లామర్ ఫీల్డ్ కాదని గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఫిలిం సర్కిల్లో చర్చకు దారితీశాయి. ఇక ఎంఎం కీరవాణి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీర్తి పొందుతున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి చిత్రంలో నాటు నాటు సాంగ్ అందించి ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు. ఏకంగా ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, ఎంఎం కీరవాణి రాబోయే చిత్రం SSMB 29 కు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సంగీతం సమకూర్చే పనిలో బిజీ అయ్యారు. ఈలోగా ఇలా ప్రవస్తి ద్వారా ఆయన వివాదంలో చిక్కుకున్నారు. సింగర్ ప్రవస్తి ఈ కెరియర్ వదిలేద్దామని డెసిజన్ కి వచ్చాక నేను ఇవన్నీ బయటపెడుతున్నాను. తెలుగు టెలివిజన్ షోస్ లో సింగర్స్ పరంగా కొత్త టాలెంట్ ని వెలికి తీసే విషయంలో పాడుతా తీగ షో ప్రముఖంగా నిలుస్తుంది. హై స్టాండర్డ్స్ ఉన్న షోగాను పేరు తెచ్చుకుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి లెజెండ్స్ దీనికి జడ్జిగా వ్యవహరించిన నేపథ్యంలో ఉన్నత విలువలతో కూడిన షోగా పాపులర్ అయింది. ఇందులో టాలెంట్ నిరూపించుకున్న సింగర్స్ ఇప్పుడు స్టార్ సింగర్స్ గా రాణిస్తున్నారు. అయితే తాజాగా యంగ్ సింగర్ ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు పెద్ద దుమారం రేపుతున్నాయి. నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచేయి అనింది, విచ్ వాస్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి మాటలు వస్తాయని. తాజాగా కీరవాణిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సింగర్ ప్రవస్తి. ఇప్పుడు ఈ పేరు టెలివిజన్ రంగంలో సంచలనంగా మారింది. లెజెండరీ సింగర్ దివంగత బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన పాడుతా తీయగా సింగింగ్ రియాలిటీ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. తన గాత్రంతో చిన్నప్పటి నుంచి ఆడియన్స్ను, సంగీత ప్రియులను ఆకట్టుకుంది. బాలసుబ్రహ్మణ్యంతో పాటు సుశీల, జానకమ్మ లాంటి లెజెండరీ సింగర్స్ ఆమె గాత్రానికి ప్రశంసలు కురిపించారు. ఎంతగానో పొగిడి పలు సలహాలు, సూచనలు చేస్తూ సింగర్ గాను తీర్చిదిద్దారు. అయితే ఈ పాపులర్ సింగింగ్ షోకు బాలసుబ్రహ్మణ్యం న్యాయ నిర్ణేతగా ఉండేవారు. ఆయన తదనంతరం ఆయన కొడుకు ఎస్పీ చరణ్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. పాడుతా తీయగా షోలో ఆయన లెగసీని కొనసాగిస్తున్నారు. ఈ షోకు ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, సునీత వంటి స్టార్ సింగర్స్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక రీసెంట్గా ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్ అద్భుతంగా సాగింది. అందులో ఆస్కార్ విన్నర్, టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కూడా జడ్జిగా వ్యవహరించారు. అయితే ఇటీవలే ఈ షో నుంచి ప్రముఖ సింగర్ ప్రవస్తి ఎలిమినేట్ అయింది. వెంటనే షోలో తనకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ వచ్చింది. షోలో జడ్జిలు తనను చీడపురుగులా చూశారని, ప్రొడక్షన్ వారు తనను బాడీ షేమింగ్కి గురి చేశారని, చీరలు ఇచ్చి బొడ్డు కింద కట్టుకోమని ఇబ్బంది పెట్టారని చెప్పింది. ఎంఎం కీరవాణి, సునీత, చంద్రబోస్ తనపై వివక్ష చూపించారని ఆరోపించింది. స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు, అది ఎవరికి పెట్టరు ఆ ఫేస్. ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. దీనిపై సునీత ఇప్పటికే స్పందించింది, తన వర్షన్ వినిపించింది. అయితే తాజా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కూడా స్పందించారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ సింగర్ ప్రవస్తి వివాదంపై స్పందించారు. ఈ విషయంలో సింగర్ ప్రవస్తికి గీతాకృష్ణ మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కీరవాణి వ్యభిచారి, పెద్ద వ్యభిచారి, నాకు 7-8 ఏళ్లుగా బాగా పరిచయం. అంతకంటే ముందు 40 ఏళ్లుగా ఆయన వేషాలు తెలుసు. తెలిసినా కూడా ఎందుకులే అని చెప్పలేదు. నేనే కాదు, చాలా మంది అతని గురించి డైరెక్ట్గా చెప్పారు. అతనిపై దుమ్మెత్తిపోయాల్సిన అవసరం నాకేంటి అని సైలెంట్గా ఉన్నాను. ఇటీవల పెద్దోడయ్యాక మాట్లాడటం మానేశాడు. అమ్మాయిలను సప్లై చేసే వారితో స్కూల్ గర్ల్స్ కావాలని అడిగేవాడంట. అతనిపై ఫోక్సో కేసు పెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది.
టెలివిజన్ రంగం అనేది గ్లామర్ ఫీల్డ్ కాదని గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఫిలిం సర్కిల్లో చర్చకు దారితీశాయి. ఇక ఎంఎం కీరవాణి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కీర్తి పొందుతున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి చిత్రంలో నాటు నాటు సాంగ్ అందించి ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు. ఏకంగా ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, ఎంఎం కీరవాణి రాబోయే చిత్రం SSMB 29కు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సంగీతం సమకూర్చే పనిలో బిజీ అయ్యారు. ఈలోగా ఇలా ప్రవస్తి ద్వారా ఆయన వివాదంలో చిక్కుకున్నారు.